హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ అదే ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. ఎలా ఏంటో వివరంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. లైక్ చేసిన వాళ్ళకి హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఒక్కసారి హైప్ క్లిక్ చేయండి. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. సపోర్ట్ చేయండి అబ్బా, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను. అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇది ప్రాంప్ట్ అంటారు. ఈ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో ఉంది, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఉంది, వెళ్ళి చూడండి. జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడు కూడా సింగిల్గా ఉండాలి, సగం ఫోటో అయి ఉండాలి. పూర్తిగా ఉన్న ఫోటో కానీ లేదా ఇద్దరు ముగ్గురు దిగింది, లైటింగ్ తక్కువ ఉన్నది, క్వాలిటీ తక్కువ ఉన్న ఫోటో ఇస్తే ఫేస్ అనేది ఉన్నది ఉన్నట్టు రాదు. మీరు ఇచ్చే ఫోటో మీదే మీ అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుంచుకోండి. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. చాలా బాగా చేసింది కదా. డిఫరెంట్ మోడల్తో వస్తుంది. ఓకే, ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ఇలాంటి పోస్టర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా గూగుల్ జెమినీలో. డౌన్లోడ్ కూడా అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.